హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనలో చాలామంది ఎదుటివారిలో లోపాలను లేదా తప్పులను ఎత్తి చూపించాలి అనుకుంటారు. కానీ వాటిని మనలోనే వెతుక్కుంటే ఎవరితోని ప్రమేయం లేకుండా మన జీవితాన్ని హాయిగా జీవించవచ్చు. దానికి సంబంధించిన ఒక చిన్న కథ మీతో షేర్ చేసుకుంటాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఒక వ్యాపారి 2 వజ్రాలను తీసుకుని ట్రైన్లో బయలుదేరాడు. ఆ వ్యాపారి దగ్గర వజ్రాలు ఉన్న విషయం గమనించిన ఒక దొంగ కూడా ఆ వ్యాపారి ఎక్కిన బోగీలోకి ఎక్కాడు. అతను దొంగ అని గమనించిన వ్యాపారి నైట్ అంతా నిద్రపోకుండా తన వజ్రాలను కాపాడుకోవాలి అనుకున్నాడు. ఇక ఆ దొంగ ఈ వ్యాపారి పడుకున్న తర్వాత లేచి ఆ వజ్రాలను దొంగలించవచ్చు అనుకున్నాడు. అలా అనుకుంటూనే నిద్రలోకి జారుకున్నాడు. వెంటనే వ్యాపారి తన దగ్గరున్న వజ్రాలను ఆ దొంగ జేబులోనే వేశాడు. నైట్ అంతా హాయిగా నిద్రపోయాడు. ఇక వ్యాపారి నిద్రపోయిన విషయం గమనించిన దొంగ లేచి ఆ వజ్రాలను దొంగలించాలి అనుకుని అతన్ని మొత్తం వెతికాడు. అలాగే అతని బ్యాగ్ మొత్తం చెక్ చేశాడు. ఎక్కడా కూడా అతనికి వజ్రాలు కనిపించలేదు. జుట్టంతా పీక్కున్నాడు. ఈ వజ్రాలు ఎక్కడ పెట్టాడా ఈ వ్యాపారి అనుకున్నాడు. కానీ అతనికి నిరుత్సాహమే ఎదురైంది. ఇంకా అలా దిగాలుగా కూర్చుని ఉన్నాడు. ఉదయాన్నే వ్యాపారి లేచిన తర్వాత ఆ వ్యాపారితో, అయ్యా, నేను పెద్ద దొంగని. నేను మీ దగ్గర ఉన్న వజ్రాలు దొంగలించాలని వచ్చాను. కానీ ఆ వజ్రాలు మీరు ఎక్కడ పెట్టారో నాకైతే తెలియలేదు. దయచేసి మీరు ఆ వజ్రాలు ఎక్కడ పెట్టారో చెప్తే నేను జీవితంలో ఇక దొంగతనం చేయను అని చెప్తాడు. వెంటనే ఆ వ్యాపారి, నన్ను మొత్తం వెతికావు కానీ నిన్ను నువ్వు వెతుక్కున్నావా అని అడిగాడు. ఆ దొంగకి అర్థం కాలేదు. వెంటనే వ్యాపారి ఆ దొంగ జేబులోని వజ్రాలను తీసి చూపించి, నిన్ను నువ్వు వెతుక్కుని ఉంటే నువ్వు భోగభాగ్యాలతో ఉండేవాడు కదా అని చెప్పాడు. కాబట్టి మనం ఎదుటివారిని వెతకడం మానేసి మనలో మనల్ని వెతుక్కుంటే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది.